అమరావతిలో ఇటీవల వరుస వెంట అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతం అయితే ఈ అగ్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి కేసు ముమ్మరంగా దర్యాప్తు సాగుతోంది. ఈ మొత్తం వ్యవహారం మీద ఈరోజు ఈ వీడియోలో పూర్తి స్థాయి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి ఇటీవల భారీ అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు దారితీస్తా ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన మీద పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టగా ఇది సాధారణ ప్రమాదమా లేదంటే ముందస్తు ప్రణాళికతో జరిగినటువంటి చర్య అన్న కోణంలో ప్రస్తుతమైతే విచారణ కొనసాగుతుంది. వర్షాలతో చిత్తడిగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మంటలు చెలరేగటం అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. సాధారణ పరిస్థితుల్లో తడి నేలపై అగ్ని అనేది రాజుకోవటం చాలా కష్టం. ఇదే విషయాన్ని నిపుణులు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఘటన సమాచారం అందుకున్న తర్వాత పోలీస్ అధికారులు అప్రమత్తం కావటం జరిగింది. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో పాటు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఇంటెలిజెన్స్ విభాగానికి చెందినటువంటి అధికారులు ఘటనా స్థలానికి స్వయంగా పరిశీలించడం జరిగింది. వివిధ కోణాల్లో వాళ్ళు పరిశీలించిన తర్వాత అక్కడి పరిస్థితులను కూడా సమీక్షించారు. ప్రమాదాన్ని ముందుగా గుర్తించినటువంటి సెక్యూరిటీ గార్డు ఎవరైతే ఉన్నారో రాము, ఆయనతో కూడా మాట్లాడి ఘటనకు సంబంధించినటువంటి ప్రాథమిక వివరాలు సేకరించారు. అసలు మంటలు ఏ విధంగా ప్రారంభమయ్యాయి, ఎంత వేగంగా వ్యాపించాయి, ఎవరికైనా అనుమానాస్పద కదలికలు ఏమన్నా కనిపించాయనే అంశాల మీద ఈ రామును కూడా వాళ్ళు ప్రశ్నలు అడిగి వివరాలు కూడా తీసుకోవటం జరిగింది. ఈ ఘటనతో పాటు రాజధాని ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి ఇతర అగ్ని ప్రమాదాలను కూడా పోలీసులు అయితే పరిగణలోకి తీసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఈ వరుస వెంట చోటు చేసుకుంటున్నటువంటి ఈ ఘటనలు చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. వేరువేరు కారణాల వల్ల ఇవన్నీ జరిగినాయా, ఈ మొత్తం అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విశ్లేషిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి 3 ఘటనలు కలిపి పరిశీలిస్తే కొన్ని కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా పోలీస్ అధికారులు భావిస్తా ఉన్నారు. మరోవైపు ఈ ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా తీవ్రంగా స్పందించిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనల మీద సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ అగ్ని ప్రమాదాల వెనుక కుట్రకోణం ఉందా అనే విషయాన్ని నిగ్గు తేల్చాలని కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఆయన స్పష్టంగా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కూడా తక్షణమే 24 గంటల వ్యవధిలో పూర్తి స్థాయి నివేదిక నా టేబుల్ మీద ఉంచాలని కూడా ఆయన డీజీపీకి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో కాలిపోయినటువంటి పదార్థాలు ఇవైతే ఏవైతే ఉన్నాయో పైపులు వాటన్నిటినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తే అనేక అనుమానాలు రావటం జరిగింది. సాధారణంగా తక్కువ ఉష్ణోగ్రతలో ఈ పైపులు తగలబడే అవకాశం లేదు. 130 నుంచి 140 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాత్రమే ఈ తగలబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇది ప్రమాదం కాదు, దీని వెనక అనేక అనుమానాలు ఉన్నాయనేది బలపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చిన్న నిప్పురావుతోటి ఇది చేసే పని కాదు, దీని వెనక కుట్ర దాగి ఉందనేది అందరూ కూడా ప్రాథమిక దర్యాప్తులోనే భావిస్తా ఉన్నారు. ఘటనలో జరిగినటువంటి ఆస్తి నష్టం కూడా గణనీయంగా ఉందనే చెప్పాలి. ఘటనా స్థలంలో మొత్తం 22 లాట్ల పిఎల్బి పైపులు నిల్వలు ఉన్నాయి. అందులో 18 లాట్లు పూర్తిగా కాలిపోయినాయి. ఒక్క లాట్లో సుమారుగా 260 పైపులు ఉంటాయి. ఇవన్నీ కూడా మెగా సంస్థకు సంబంధించినటువంటి ఆ సంస్థకు సంబంధించి ఈ అగ్ని ప్రమాదంలో దాదాపుగా 10 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా కూడా మెగా సంస్థ ప్రతినిధులు అంచనా వేశారు. ఆ మేరకు వాళ్ళు తుళ్ళూరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘటనల నేపథ్యంలో ప్రస్తుతం భద్రతా ఏర్పాట్ల మీద అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కీలక నిర్మాణ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా నిపుణులు అయితే సూచిస్తా ఉన్నారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, ఇతరత్ర సెక్యూరిటీ ఇవన్నీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి కార్మికులు వీళ్ళందరికీ భద్రత కూడా చాలా ముఖ్యం. అక్కడ దొరికినటువంటి ఆధారాల నేపథ్యంలో ప్రస్తుతం అనేక అంశాలు కూడా ప్రస్తుతం అయితే వెలుగులోకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రాజధాని అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి సమయంలో ఇలా
ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం ఒకంత అందరినీ కూడా నివ్వెరపోయేలా చేస్తా ఉంది. నిర్మాణ పనులకు అవసరమైనటువంటి సామాగ్రి ధ్వంసం అవటం వల్ల అది అంతా కూడా ప్రాజెక్టుల అభివృద్ధి మీద అది ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఈ ఘటనలు ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించడం జరిగింది. మొత్తంగా ఈ అమరావతిలో వరుస వెంట చోటు చేసుకుంటున్నటువంటి అగ్ని ప్రమాదాలు సాధారణ ఘటనలుగా చూడకూడదు. వీటి వెనుక అనుమానాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కుట్రకోణం దాగుందా అన్న కోణంలో కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. త్వరలోనే ఈ ఘటనలను వెనుక ఉన్నటువంటి కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నారు. మరోవైపు రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ కార్యకలాపాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ భద్రత కూడా పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతం తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రతా వ్యవహారాలన్నీ కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా వివిధ రాష్ట్రాల నుంచి బీహార్ కావచ్చు, అటు నుంచి ఒరిస్సా నుంచి కావచ్చు 10,000 మంది కార్మికులు ఇవాళ రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నుంచే నేరాలు పుట్టే అవకాశం ఉంది. బయట నుంచి వ్యక్తులు వచ్చారు కాబట్టి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఒక తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కొద్దిపాటి సిబ్బంది ఇంతమందిని ఆ ప్రాంతం మొత్తాన్ని, రాజధాని ప్రాంతం మొత్తాన్ని కూడా పర్యవేక్షించడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఉన్నతాధికారులు కూడా, పోలీసు ఉన్నతాధికారులు ఆలోచించాలి, మరింత సిబ్బందిని కేటాయించాలి. ఉన్న ఈ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ కూడా చిన్న చిన్న స్ప్లిట్ చేసి వాటిని కూడా చిన్న చిన్న పోలీస్ స్టేషన్లుగా ఏర్పాటు చేసి వాటికి కూడా అదనపు సిబ్బందిని ఇవ్వటం ద్వారా మరింత భద్రతా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కొద్దిపాటి సిబ్బంది పర్యవేక్షణ చేయటం అనేది కొంత కష్టంతో కూడుకున్నది. రాజధాని ప్రాంత విస్తరణ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సిబ్బందిని కూడా పెంచడం అన్నది చాలా ముఖ్యమని కూడా నిపుణులు అయితే సూచిస్తా ఉన్నారు. మరి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆలోచన చేయాలి. అవసరమైతే తాత్కాలికంగా కొంతమంది సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి డిప్యుటేషన్గా తీసుకొని వాళ్ళని రాజధాని ప్రాంతంలో వేయటం వల్ల, తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి అటాచ్ చేయటం వల్ల కొంత నిఘా పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవలే పోలీసు రిక్రూట్మెంట్ కూడా అయింది. వాళ్ళంతా కూడా ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నారు. బహుశా ఒక 4-5 నెలల్లో వాళ్ళు కూడా ట్రైనింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని తిరిగి హెడ్ క్వార్టర్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు వచ్చేంతవరకైనా తాత్కాలికంగా ఈ రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇట్లాంటి నేరాలు జరగకుండా ఉండేందుకు తాత్కాలికంగా డిప్యుటేషన్ మీద కొంతమంది సిబ్బందిని ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్కు బదలాయించడంతో పాటు ఈ పోలీస్ స్టేషన్ను వివిధ ప్రాంతాల్లో స్ప్లిట్ చేయటం, అంటే సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్ అని, అలాగే మందడం పోలీస్ స్టేషన్ అని, ఇట్లా కొన్ని చిన్న చిన్న స్టేషన్లుగా ఏర్పాటు చేసి అక్కడికి సిబ్బందిని కనుక అలాట్ చేస్తే వాళ్ళు ఆయా పరిధిలో ఉన్నటువంటి రక్షణ చర్యలకు సంబంధించి, భద్రతా చర్యలకు సంబంధించి వాళ్ళు చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచన చేయటం మంచిది. అయితే ప్రస్తుతం అయితే రాజధాని ప్రాంతంలో ఈ వరుస అగ్ని ప్రమాద ఘటనల మీద అయితే పోలీస్ యంత్రాంగం అయితే చాలా సీరియస్గా తీసుకొని మొత్తం దర్యాప్తును వేగవంతంగా తీసుకువెళ్లేలాగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.